హలో గైస్, మేమైతే చూస్తున్నారు కదండి గుంటూరు బార్ అసోసియేషన్ వాళ్ళది వనభోజనాలకు అయితే వచ్చేసాము. మా అక్క అడ్వకేట్, సో మమ్మల్ని కూడా తీసుకొని వెళ్ళింది. ఫ్యామిలీ అందరూ వెళ్తారు కదా, సో మమ్మల్ని తీసుకొని వెళ్ళింది అనమాట. ఇంటి దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయిపోయి డైరెక్ట్గా పేరెంచెర్ల రోడ్లో ఆగాము. అక్కడ లొకేషన్ చూసుకుని వాళ్ళకి కాల్ చేసి అడిగింది మా పక్కనున్న మ్యాంగో గార్డెన్స్లో అని చెప్పారు. సో మేము లొకేషన్ అయితే రీచ్ అయిపోయాము. మా అమ్మ, నేను, అనురాధ, ప్రీతి, మా అక్క అందరం కలిసి వెళ్ళాము. చూడండి, పచ్చని తోటలో చాలా బాగుంది. నారింజకాయ చెట్టు చూడటం అయితే నేను ఇదే ఫస్ట్ టైం అండి. మామిడికాయ చెట్లు మనకు తెలుసు కదా, మనకి ఇక్కడ పండదు అని చెప్తారు, నారింజకాయ, బత్తాయి అవంతా అయితే. సో ఆ చెట్లు కూడా చూశారు కదా. రైస్ ముందైతే మేము ఫస్ట్ అయితే ఫుడ్ దగ్గరికి వెళ్ళిపోయాము, ఎందుకంటే మేము వచ్చేటప్పటికే 2 o'clock అయిపోయింది. ఫాస్ట్గా మేమందరం లంచ్ చేసేసి వెళ్ళిపోయి డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అయితే చూసేసాము. ఈ తాత చూడండి ఎంత ఎనర్జెటిక్గా ఉన్నాడు. అక్కడ స్టేజ్ మీద ఏ డ్యాన్స్ అయితే వేస్తారో, ఏ సాంగ్ అయితే వేస్తారో అదే సాంగ్ ఇక్కడ కింద ఉండి చేస్తూ ఉంటారు. చాలా ఎనర్జెటిక్గా ఉన్నాడు తాత అయితే అసలు. మాతో పాటు మీరు కూడా పర్ఫార్మెన్స్లు చూసి ఎంజాయ్ చేయండి. అసలు తాతని చూడండి, స్టేజ్ పైన ఆర్టిస్టులు వేస్తున్నారు, వాళ్ళతో పాటు సమానంగా ఈక్వల్గా వేస్తున్నారు తాత. కొన్ని డాన్స్ పర్ఫార్మెన్స్ తర్వాత గేమ్స్ పెట్టారు. గేమ్స్లో ఒక 4 members రమ్మన్నారు. మా అక్క కూడా వెళ్ళింది. చాప్ స్టిక్స్ ఇచ్చారు, అక్కడ బ్యాంగిల్స్ పెట్టారండి. బ్యాంగిల్స్ని ఒక చాప్ స్టిక్ నుంచి ఇంకో చాప్ స్టిక్ వేసుకోవాలి, కానీ నించోని కాదు, అక్కడ పరిగెత్తుకుంటూ అంటే ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి తిరుగుతూ వెళ్ళాలి. మా అక్క అయితే విన్ అయింది, 9 బ్యాంగిల్స్ వేసేసింది. మా అక్క ఎక్స్ప్రెషన్ చూడండి. విన్నర్ని అనౌన్స్ చేయగానే మా అక్క అసలు ఎంత ఎగ్జైట్ అయిందో చూడండి ఒకసారి. ప్రైజ్ ఇచ్చే ముందు అందరితో డ్యాన్స్ వేయించారు. పైన కింద ఉండి వీళ్ళు చూపిస్తూ ఉంటే పైనుంచి వాళ్ళు వేస్తూ ఉన్నారు. డాన్సర్ అయితే చాలా క్యూట్గా ఉందండి. ప్రైజెస్ అయితే డిస్ట్రిబ్యూట్ చేసేసారు. సింగర్స్ వచ్చి సాంగ్స్ కూడా పాడారండి. వాళ్ళు పాడింది అయితే వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్ అనమాట. కింద తాత చూడండి ఎలా వేస్తున్నారు, చిక్రీ స్టెప్ వేశారు సార్ అయితే. అడ్వకేట్స్ అందరూ కూడా బాగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారండి. ఈ పింకమ్ అయితే నేను చాలా బాగుంది, క్యూట్గా ఉంది అన్నాను ఆ డాన్సర్ని అయితే. వీళ్ళు జూనియర్ అడ్వకేట్స్ అండి. తను కూడా సాయి పల్లవి అంటే చాలా బాగా డ్యాన్స్ చేసింది తను. ఇప్పుడు వేస్తున్న వాళ్ళు అయితే సీనియర్ అడ్వకేట్స్ అండి. అందరితో పాటు కలిస్తే మనం కూడా చిన్నపిల్లల్లాగా అయిపోతాం గైస్. మా అక్క చూడండి చిన్నపిల్లలతో ఎలా ఆడుకుంటుందో. నాకైతే ఒక ఉసిరికాయ దొరికింది. ఉసిరికాయ చెట్లు కూడా ఉన్నాయి, తోట కాదు చెట్లు ఉన్నాయి. అంతే గైస్, ఈ రోజుకైతే అయిపోయింది. కార్తీక మాసం వనభోజనాల్లో అయితే మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము. బాయ్ గైస్, సారంగ్యో.